ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆరాధన కార్యక్రమాన్ని జరిగించుకుందాం. అందరూ లేచి నిలబడదాం. అందరూ కూడా మా కూర్చున్నటువంటి స్థలాల్లో నుండి అందరూ లేచి నిలబడగా ఆరాధన కార్యక్రమాన్ని జరిగించుకుందాం. మధ్యలో కూర్చున్నటువంటి వారు కూడా ఒక్కసారి లేచి నిలబడాలని కోరుతూ ఉన్నాను. చాలాసేపు కూర్చొని ఉన్నారు కనుక ఆరాధనకు వెళుతుండగా మహిమ ఘనతకు అర్హుడు నీవే ఒక పల్లవి ఒక చరణం మనం పాడుకుని ఆరాధన కార్యక్రమాన్ని అనగా క్లుప్తారాధన కార్యక్రమాన్ని మనము జరిగించుకుందాం. దైవ సేవకులు కూడా మన మధ్యలోనికి వస్తూ ఉన్నారు కానీ కార్యక్రమంలోనికి భోజనాలకి వెళ్ళవద్దు, ఎక్కడ వారు అక్కడే ఉండండి. అలాగనే చేసినటువంటి వారు కూడా త్వరగా ఈ స్థలానికి రావాలని కోరు. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము, మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత మా స్తుతులకు పాత్రుడా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము, మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. సర్వము సమకూర్చును, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే,
తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమున ఆమేన్. నా వెనుక చెప్పండి. ప్రభువా మమ్మను కనికరింపుము, ప్రభువా మమ్మల్ని కనికరింపుము. క్రీస్తు మమ్మను కనికరింపుము, క్రీస్తు మమ్మల్ని కనికరింపుము. ప్రభువా మమ్మను కనికరింపుము. ప్రభువా మమ్మల్ని కనికరింపుము. ప్రభు మీతో నుండును గాక, ఈ ఆత్మతో ఉండుగాక. మనందరమును కలిసి అపోస్తల విశ్వాస ప్రమాణం మన విశ్వాస ప్రమాణముగా నొప్పుకుందాము. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి నా దేవుణ్ణి నమ్ముచున్న ఆయన ఏక కుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తు నమ్ముచున్న ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమున ధరింపబడి కన్యైన మరీకి పుట్టి పొంది పిలాతు అధికారం క్రింద శ్రమపడి సిలువేయబడి చనిపోయి సమాధి చేయబడినని అదృశ్య లోకములోనికి దిగినని చనిపోయిన వాళ్ళ నుండి మూడో దినమున తిరిగి లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి నా దేవుని కుడి చేతి వైపున కూర్చుని ఉన్నాడని సజీవులకును మృతులకును తీర్పు చేయటి కాక నుండి వచ్చినని నమ్ముచున్న పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంగమము పరిశుద్ధుల సహవాసమును పాప క్షమాపణయు శరీర పునరుత్థానమును నిత్య జీవమును ఉన్నవని నమ్ముచు ఉన్నాను. ఆమేన్. దయచేసి కూర్చోనండి. ఈ ప్రత్యేక దినము కొరకు అనగా రక్షణ సువార్త సభల నిమిత్తమై ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగములను చదువుకుందాము. మొట్టమొదటిగా పాత నిబంధన పాఠ్య భాగము అనగా 3 లేఖన భాగములను చదువుకుందాము. పాత నిబంధన పాఠ్య భాగము కీర్తన గ్రంథము 105వ అధ్యాయము మొదటి వచనము నుండి 6వ వచనం వరకు ఉన్నట్టు లేఖన భాగమును నేటి దినాన్ని స్పీకర్ వస్తున్నట్టుగా వారిని స్పాన్సర్ చేసి వారికి కానుకిస్తున్నటువంటి వారు సుంకరి శిరీష గారు. వారు వచ్చి దేవుని యొక్క లేఖన భాగమును చదవవలసిందిగా వారికి సమయమును ఇస్తూ ఉన్నాం. సుంకర శిరీష గారు. కీర్తన గ్రంథము 105వ అధ్యాయము మొదటి వచనము నుండి 6వ వచనం వరకు. కీర్తనల గ్రంథము 105వ అధ్యాయము 1 నుంచి 6 వరకు ఇలాగూ రాయబడి ఉన్నది. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, జనములలో ఆయన కార్యములను తెలియజేయుడి, ఆయనను గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన ఆశ్చర్య కార్యములన్నిటిని గూర్చి సంభాషణ చేయుడి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి. యెహోవాను వెదుకువారు హృదయమందు సంతోషించుదురుగాక. యెహోవాను వెదుకుడి, ఆయన బలమును వెదుకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదుకుడి. ఆయన దాసుడైన అబ్రహాము వంశస్థులారా, ఆయన ఏర్పరచుకొనిన యాకోబు సంతతి వారులారా, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకము చేసుకొనుడి, ఆయన చేసిన సూచక క్రియలను, ఆయన నోట తీర్పులను జ్ఞాపకము చేసుకొనుడి. ఈ ప్రత్యేక సమయంలో పాత నిబంధన పాఠ్య భాగము చదివినటువంటి సుంకర శిరీష గారికి సెయింట్ థామస్ లూథరన్ సంఘ పక్షముగా సభల పక్షముగా హృదయపూర్వక ధన్యవాదాలు వందనాలు తెలియపరుస్తూ ఉన్నా. అదే ప్రకారముగా పత్రికా పాఠ్య భాగము అపోస్తుల కార్యములు పత్రికా పాఠ్య భాగము అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 24వ వచనము నుండి 27వ వచనం వరకు ఉన్నట్టు లేఖన భాగమును కటికదల జయమణి గారు వచ్చి చదవాలని కోరుతూ ఉన్నాను. కటికదల జయమణి గారు. అమ్మరండి.
ఈరోజు ఈ యొక్క సభా ప్రాంగణంలో చక్కటి లైటింగ్ అండ్ సౌండ్ సిస్టమ్ ఇచ్చినటువంటి ఫ్యామిలీ కటికతల అనిల్ కుమార్ గారు, డిప్యూటీ కలెక్టర్ గారు, వారి యొక్క సిస్టర్ గారు కటికతల జయమణి గారు, వీరు నిడదల పట్టణంలో పిహెచ్సిలో పనిచేస్తున్నారు, గవర్నమెంట్ పిహెచ్సిలో పనిచేస్తున్నారు. వారికి మా యొక్క సంఘపక్షంగా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రతి సంవత్సరం లాస్ట్ ఇయర్ మీటింగుల నిమిత్తం వీరి యొక్క తమ్ముడు జయమణి గారి తమ్ముడు అనిల్ కుమార్ గారు 37,000 ఇచ్చారండి. అంతకుముందు సంవత్సరం కూడా 25,000 ఇచ్చారు. ఈ సంవత్సరం కూడా మా యొక్క సంఘాన్ని ప్రేమించి 35,000 రూపాయలు సౌండ్ సిస్టమ్ అండ్ లైటింగ్ నిమిత్తం 35,000 రూపాయలు వారు ఇచ్చారు. వారి యొక్క సిస్టర్ గారు అంటే ఆయన రాలేని పరిస్థితులను బట్టి వారి సిస్టర్ గారిని పంపించారు. వారి సిస్టర్ గారు ఈరోజు వాక్యపట్నం చదువుతారు. జయమణి గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అపోస్తల కార్యములు 17వ అధ్యాయం 24వ వచనం నుండి 27వ వచనం వరకు. జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువై ఉన్నందున హస్తకృతములైన ఆలయములలో నివసింపడు. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయవాడు గనుక తనకు ఏదైనాను కొదువై ఉన్నట్టు మనుష్యుల చేతులతో సేవింపబడేవాడు కాడు. మరియు యావద్భూమి మీద కాపురముంటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుని తడువులాడుకొని ఉందరేమో అని తన్ను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరిచెను. ఆయన మనలో ఎవరికి దూరముగా ఉండేవాడు కాడు. ఈ వాక్యము ఇంత పర్యంతము. అలానే ప్రత్యేక సమయంలో చక్కగా వాక్యము చదివి వినిపించినటువంటి కటికతల జయమ్మ గారికి మా సెయింట్ థామస్ లూథరన్ సంఘ పక్షముగా ఈ సభల పక్షముగా హృదయపూర్వక ధన్యవాదాలు వారికి తెలియపరుస్తున్నాను. అదే ప్రకారముగా సువార్త పాఠ్య భాగము యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనము నుండి 12వ వచనం వరకు ఉన్నట్లు లేఖన భాగమును మన మధ్యలో ఉన్నటువంటి ఆల్టర్నేట్ డెలిగేట్ గారు చిన్నం బాబ్జీ గారు చదివి వినిపిస్తారు. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం నుండి 12వ వచనం వరకు. యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయము 6వ వచనం. యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి యొద్దకు రాడు. మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగిందురు. ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు, ఆయనను చూచుచున్నారని చెప్పాను. అప్పుడు పిలుపు, ప్రభువా తండ్రిని మాకు కనపరచుము, మాకంతే చాలని ఆయనతో చెప్పగా, యేసు పిలుపు, నేను ఎంతకాలము మీ ఇద్దరు ఉండినను నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచినవాడు తండ్రిని చూచి ఉన్నాడు గనుక తండ్రిని మాకు కనపరచునేలా చెప్పుచున్నాను. తండ్రి యందు నేనును నా యందు తండ్రి ఉన్నాడని నీవు నమ్మట్లేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా అంతటా నేనే చెప్పుటలేదు. అంతేనా? ఈ వాక్యము ఇంత ఫలితం. ఈ ప్రత్యేక సమయంలో సువార్త లేఖన భాగం చదివి వినిపించినటువంటి ఆల్టర్నేట్ డెలిగేట్ గారైన చిన్నం బాబ్జీ గారికి సెయింట్ థామస్ లూథరన్ పక్షముగా సభల పక్షముగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాము. మరి ప్రాముఖ్య సమయంలో పిండి సూర్యబాబు గారి భార్య ఉంటే ఒకసారి అమ్మ నిన్న మీకు ఇస్తానన్నాం పాట ఉంటే అమ్మ ఈరోజు కూడా మీరు మమ్మల్ని క్షమించండి, పల్లవి శరణం పాడండి. రేపు కూడా మీకు మళ్ళీ పల్లవి శరణం ఇస్తాను. అమ్మ రండి, ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోండి ప్లీజ్. అంటే పుల్లిపాట నిన్న ఇవ్వాలి, నిన్న కుదరలేదు. పల్లవి శరణం పాడండి,
రేపు కూడా అవకాశం ఉంటే నేను మీకు మళ్ళీ పల్లవి చరణ కూడా ఇస్తానికి అవకాశం ఉంటుంది. అలాని గమనించండి, దైవ సేవకులకు, స్థానిక సంఘ పెద్దలు, సిఆర్స్కి వారికి ప్రత్యేక సీట్స్ కేటాయింపబడ్డాయి. ప్రత్యేక గ్యాలరీ వేయబడ్డది. మేము నిల్చున్నటువంటి లెఫ్ట్ సైడ్ గ్యాలరీ వేయబడ్డది. కుర్చీలు సిద్ధపరిచారు. కనుక మధ్యలో ఎవరైనా దైవ సేవకులు ఉన్నా లేక సిఆర్ గారు సంఘ పెద్దలు ఉన్నా కూడా వారు కేటాయించినటువంటి స్థలంలోనికి రావాలని కోరుతూ ఉన్నాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎందుకింత ప్రేమ నాపై చూపావు యేసయ్యా, ఆయువున్నంత వరకు నీ శృతిని పాడేదా. ఎందుకింత ప్రేమ నాపై చూపావు యేసయ్యా, ఆయువున్నంత వరకు నీ శృతిని పాడిదా. ఇశ్రాయేలును కాపాడేవా, కునకడు నిద్రపోడు, మము కాపాడిన మా దేవా, ఇది మా శిరువార్పణ, మము కాపాడిన మా దేవా, ఇది మా శిరువార్పణ. ఎందుకింత ప్రేమ నాపై చూపావు యేసయ్యా, ఆయువున్నంత వరకు నీ స్తుతిని పాడెదా.
ఉండగా ఆస్తులే దూరమైన వాత్సల్యం కటాక్షములు ఎంత ఉన్నతమై వాత్సల్యం కటాక్షములు ఎంత ఉన్నతమై గొప్ప కార్యముల ఎడల చేసి ఉన్నావు ఎంతకింత ప్రేమ నాపై చూపావు యేసయ్యా ఆగి ఉన్నంత వరకు నీ స్తుతిని పాడగా ఎంతకింత ప్రేమ నాపై చూపావు యేసయ్యా ఆగి ఉన్నంత వరకు నీ స్తుతిని పాడగా. చాలండి. నెక్స్ట్ చుక్క కిజియా గారు. లేదు, తాళ్ళపాలెం వారు, ఇక అనుబంధ సంఘం తాళ్ళపాలెం వారు వచ్చి ప్రత్యేక కీర్తన పాడాలని ఒక పల్లవి మెంచొద్దు, సమయం కూడా చాలా అయింది. మెంచుకోకుండా ఒక పల్లవి ఒక చరణం పాడి మీరు వెళ్ళగలరని కోరుతూ ఉన్నాను. సర్వజనులారా స్తోత్రములర్పించుడి, సర్వజనులారా స్తుతించి పాడుడి, సర్వజనులారా స్తోత్రములర్పించుడి, సర్వజనులారా స్తుతించి పాడుడి. సామాన్యులేమి సామంతులేమి సామాన్యులేమి సామంతులేమి
గమనించండి, మరి ఇక పాటలకు సమయం అయిపోవచ్చింది. అలానే కానుకల సేకరణ జరుగుతూ ఉన్నది. మరి ప్రత్యేక సమయంలో కానుకల సేకరణ చేయుటకు యవ్వన బిడ్డలు కూర్చోనండి. కానుకల సేకరణకు వీరు, పాట పాడుటకు భరత్. యూత్ వారు కానుకలు సేకరించాలని కోరుతూ ఉన్నాము. అలానే ఈ ప్రత్యేక సమయంలో కానుకల సేకరణ జరుగుతుండగా విప్పర్తి భరత్ గారు వచ్చి ఒక కీర్తన పాడవలసిందిగా వారికి సమయం ఇస్తూ ఉన్నాము. మా యవ్వన బిడ్డలు కానుకలు సేకరించుటకు రండి. యూత్ జెంట్స్ అలానే ఈలోపుగా చింతల శిరీష గారు పల్లవి చరణం మొన్నారా ఈ కానుకల సిద్ధపాటుకు ముందుగా మా శిరీష గారు ఉన్నారా? పల్లవి చరణం ఉంటే కనుక రండి తొందరగా. స్పీకర్ గారు కూడా మన మధ్యలోనికి వచ్చేసారు. శంకర శిరీష్ గారు ఒక పల్లవి చరణం. నీ స్వరమే విన్నా, నీ మమతే కన్నా ప్రియమైన నా యేసయ్యా, నా చెలిమే నీవై, నీ ప్రేమే నాదై, నిలిచావు నా నేస్తమా. నీ స్వరమే విన్నా, నీ మమతే కన్నా ప్రియమైన నా యేసయ్యా, నా చెలిమే నీవై, నీ
మాకు ఓకే శిరీష గారు స్టేజ్ మీదకి రావాలి.